రెవెన్యూ పరిధిలోని బండ్లగూడలో రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ గత కొంతకాలంగా ఒక స్థలం విషయంలో ఏఎస్పీ సుదర్శన్ మధ్య వివాదం నడుస్తోంది. సుదర్శన్ స్థలాన్ని రిటైర్డ్ ఏఎస్పీ సత్యనారాయణ చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి ఆక్రమించాడు. ఆ గోడను కూల్చివేసేందుకు కమిషనర్ రాజమల్య, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్ ప్రసాద్లను బాధితుడు సుదర్శన్ ఆశ్రయించగా ₹1,00,000 డిమాండ్ చేయగా 50,000కు ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీ అధికారులను ఆశ్రయించిన సుదర్శన్ ₹50,000 లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ ఎస్ రాజలింగయ్య ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ 10 గుంటది 2020 నుంచి తప్పుడు కేసులు పెట్టించి పోలీసు వాళ్ళతో మమ్మల్ని అనేక దౌర్జన్య కంటే కొనసాగిస్తుంది అని ఇన్ఫ్లుయెన్స్ తోటి అదేంటంటే కోర్టులో కేసు ఉంది. కోర్టు స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చింది. స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చినాక మేము ఆడ వైన్ షాప్కి ఆయన జాగా 1 ఎకరా 10 గుంటలు జాగా కిరాయికి ఇచ్చుకున్నాం. స్టేటస్ కో ఉండగా కోర్టు మెజిస్ట్రేట్ జడ్జి ఉత్తర్వులను ధిక్కరించి ఆడ నెలకు ₹2,50,000 కిరాయికి ఇచ్చింది వైన్స్. మేము ఇవ్వద్దని ముందుగానే మున్సిపల్ కమిషనర్కు, ఎక్సైజ్ సూపరింటెండెంట్కి కంప్లైంట్ ఇచ్చినాము. ఏది కోర్టులో స్టేటస్కో ఉంది, మీరు ఎలాంటి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పి. అయినా వాళ్ళు ఇచ్చిన్నారు. మళ్ళీ వైన్స్ పెట్టడమే కాకుండా నా రైస్ మిల్ లోపలికి ఇన్సెన్స్ లోపలికి పోకుండా అడ్డం గోడ కట్టేసిండు. మొత్తం గోడ కట్టి డబ్బాలు వేసిండు. మొత్తం అక్కడ దౌర్జన్యం చేస్తుంటే కమిషనర్ గారికి, మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్కి ఇచ్చిన వాళ్ళు జాయింట్ కలెక్టర్ ఉంది, స్థానిక సంస్థలు జాయింట్ కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చాను. మార్కులు ఇచ్చాను. 4 నెలల నుంచి తిరుగుతున్న కార్యాలయం చుట్టూ. ఇక ఏం చేశాడంటే కమిషనర్ గారు నేను రేపు చేస్తాను, మాఫ్ చేస్తాను, డిస్మెంటల్ చేస్తాను అని చెప్పేసి తిప్పించుకొని ఆఖరికి వస్తేందంటే ఆయనకి సలహా ఇచ్చి టైం ఇచ్చారు. 2 నోటీసులు ఇచ్చారు కూలగొడతామని చెప్పి. నోటీస్ ఇవ్వకుండా ఏం చేశారంటే 5 డబ్బులు ఇస్తున్నాడు, మీరు ఇవ్వగలుగుతారా, మీరు డబ్బులు ఇచ్చినట్టుంటే మేము కూలగొడతామన్నాడు. అనేసి ఏం చేసిండు, నేను నా దగ్గర లేవు సార్, నేను డబ్బులు ఇవ్వలేను సార్ అని చెప్తాను. చెప్తే ఏం చేసిండంటే మనకి ఏం చేసిండు, కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకో, మేము అబ్జెక్షన్ చేయము, మా గవర్నమెంట్ లీడర్ చెప్తా, నేను స్టాండింగ్ కౌన్సిల్కు చెప్పేసి నేను నీకు సాయం చేస్తాను, నీకు నాట్ డిస్మెంటల్ ఆర్డర్ దొరుకుతా చేస్తా, మేము కౌంటర్ ఇవ్వము, అఫిడవిట్ ఇవ్వము, మేము ఆయన పార్టీ చేర్చకు, పార్టీని మమ్మల్ని పార్టీ చేస్తాను నేను సలహా ఇచ్చిండు కమిషనర్ గారు. ఇచ్చేసి కోర్టుకు పంపించిండు. కోర్టుకు వెళ్ళి 4 రోజులు అవుతుంది. స్టేటస్కో అది నాట్ డిస్మెంటల్ అని తెచ్చుకుంది. అరే ఇది ఎక్కడ న్యాయము? కోర్టు అంటే మీ దగ్గర మున్సిపల్ కమిషనర్ ఎక్కడ తీసుకుంటే పైసలు? 60,000 ఎక్కడ తీసుకుంటారు? ఇంతకుముందు ఆఫీసులో తీసుకుంటారు. 20,000 ముందు ఇచ్చాను. 50,000కు ఒప్పందం గురించి నాకు ఇవ్వడం ఇష్టం లేదు. అయినా ఈయన సాయం చేస్తలేడు. ఆ భూమి తగాదా 5 ఏళ్ల నుంచి మేము పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నాము. బాగా ప్రెజరైజ్ అయిపోయినాము. ఏం చేసి సమస్య పరిష్కారం చేస్తా అంటే 20,000 ఇష్టం లేకుండా ఇచ్చినాను నేను. ఇప్పుడు 30,000 ఇచ్చినా. 30,000 తీసుకున్నాడు. ఇప్పుడు నేను కేసు అయినాక తీసుకుంటానని మళ్ళీ ఏం చేసి ఏమన్నాడు, ఇచ్చిన నేను ఆయనకు కూడా కలువు, గవర్నమెంట్ పీరియడ్ కలువు, నేను క్యాన్సల్ చేపిస్తాము, కూలగొట్టిస్తాము, నీ అడ్డం కూడా నీ రైస్ మిల్ ఇంటెన్స్కు గేట్ కట్టిన గోడ కూలగొట్టిస్తామని చెప్పాడు. ఏఎస్పీ రంగారెడ్డి రేంజ్ అయితే దీంట్లో సుదర్శన్ గారు అని చెప్పేసి అహ్మద్ నగర్ తీసరా మండలంలో ఉంటారు. ఆయన ఒక కంప్లైంట్ చేయడం జరిగిందండి. ఆయనకి వాళ్ళ నేబర్ ఒక అతను ఉన్నాడు. వాళ్ళకి మధ్యలో ఒకటి ల్యాండ్ డిస్ప్యూట్ జరుగుతాం. ఆల్మోస్ట్ ఒక 3 గుంటల ల్యాండ్ గురించి వాళ్ళకి డిస్ప్యూట్ జరుగుతుందని కంప్లైంట్ తెలిపినాడు. అయితే ఇందులో భాగంగా వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న డిస్ప్యూట్లో భాగంగా వాళ్ళ నేబర్ ఎవరైతే ఉన్నారో ఆ నేబర్ ఒక ల్యాండ్ కాంపౌండ్ వాల్ని వీళ్ళ ల్యాండ్లో కట్టినాడని చెప్పేసి, ఆ ల్యాండ్లో ఏదైతే కట్టినాడో అది గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి ఈ యొక్క కంప్లైంట్ రాజమల్లయ్య మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఆయనకు ఫిర్యాదు చేశారనమాట. సో ఆ ఫిర్యాదుని బేస్ చేసుకొని ఇతను వెరిఫై చేసుకున్న తర్వాత ఆ యొక్క కాంపౌండ్ వాల్ ఏదైతే ఉందో దాన్ని డిస్మాంటిల్ చేయడం జరిగింది. అయితే ఆ డిస్మాంటిల్ చేసిన తర్వాత మళ్ళీ అతని నైబర్ ఏం చేసినాడంటే ఒకటి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి మళ్ళీ స్టేటస్ కో అనే ఆర్డర్ ఒకటి తీసుకొని నాట్ టు డిస్మాంటిల్ అనే ఆర్డర్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు నుంచి తెచ్చుకున్న తర్వాత ఆర్డర్ని ఛాలెంజ్ చేస్తూ ఒక కౌంటర్ని ఫైల్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఆ కంప్లైంట్ మళ్ళీ రాజమల్లయ్య మున్సిపల్ కమిషనర్ గారిని అప్రోచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ యొక్క ఆర్డర్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ అగేన్స్ట్గా వచ్చింది కాబట్టి. సో ఇటు విషయంలో ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఒక ₹50,000 లంచంగా డిమాండ్ చేశారన్నమాట కౌంటర్ ఫైల్ చేయడానికి ఆన్ బిహాఫ్ ఆఫ్ దమ్మాయిగూడ మున్సిపాలిటీ.
సో ఆల్రెడీ 20,000 రూపీస్ యాక్సెప్ట్ చేశాడు. ఈ యొక్క 30,000 రూపాయలు ఏవైతే బ్యాలెన్స్ అమౌంట్ ఉన్నాయో ఆ అమౌంట్ని ఈరోజు ఇస్తున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇందులో మున్సిపల్ కమిషనర్ గారితో పాటు ఇంకెవరైనా ఉన్నారనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నప్పుడు ఇక్కడ ఎవరైనా వేరే వాళ్ళు ఉంటే డెఫినెట్గా వాళ్ళ పైన కూడా యాక్షన్ తీసుకోవడం గురించి. బాధితుడు ఎవరు ఉండదు సార్, ఇక్కడ వాళ్ళ బయట వాళ్ళు సార్? అహ్మద్ నగర్ కీసరా మండల్ దమ్మాయి మండల్ ఎక్కడ? దమ్మాయి కూడా అహ్మద్ నగర్ అని చెప్పి. అహ్మద్ నగర్.